మార్కు హలో హలో మార్కు సువార్త 1వ అధ్యాయం 14 నుంచి 20 వచనాలు చదువుకుందాం. యెహోవా చెరపట్టబడిన తరువాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించి గలిలయకు వచ్చెను. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సియోను సహోదరుడు ఆంద్రేయము సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయనను వెంబడించిరి. ఆయన ఇంకొక కొంత దూరం వెళ్ళి జెబెదయి కుమారుడగు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను.